పేరు ఏం చేస్తుంటారు? నా పేరు రేవతి. నేను డిగ్రీ కంప్లీటెడ్ అండి. మామూలుగా 2023లో నేను డిగ్రీ కంప్లీటెడ్ అంటే ఆ డిగ్రీ మూమెంట్ నుంచి బయటపడడానికి చాలా కష్టపడ్డాం కాబట్టి తర్వాత మేము 2023లో నా బర్త్డేకి మంచిగా సెలబ్రేషన్ చేశారు మా బ్రదర్ గారు. సో హ్యాపీ. 2024లో ఏమైనా కోరికలు ఉన్నాయా? అంటే కోరికలు అంటూ ఉన్నాయి, బహుశా ఒకవేళ జరిగితే మాత్రం హ్యాపీ చాలా. అంటే ఏంటది షేర్ చేసుకుంటారా మా వ్యూవర్స్తో? అంటే షేరింగ్ అంటే అంత పెద్దగా ఏం లేదు, మామూలుగా ఏదైనా జాబ్ వస్తే ఇంకా హ్యాపీ కదా, సొసైటీలో ఒక ఉమెన్గా తన కాళ్ళ మీద తను నిలబడ్డాము అనే హ్యాపీనెస్ ఇంకా బాగుంటుందని ఆ కోరిక అంతే. రైట్, ఆల్ ది బెస్ట్. మీ జీవితంలో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఉందా, ఇది అచీవ్ చేసాము 2023లోని? ఏం లేదు, అన్నీ బాగానే జరిగినాయి, ఏ ఇబ్బంది లేదు. 2024 ఎలా జనరల్గా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తారు మీరు? న్యూ ఇయర్ కన్నా ఉగాది సంబరాలు మనకు ముఖ్యము. న్యూ ఇయర్ కన్నా న్యూ ఇయర్ అంటే రొటీను. ఎట్లా చేస్తారంటే స్టాఫ్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇటువంటి ఏమన్నా ఒకేసి తీసుకొని రావడం, స్టాఫ్ కలవడం, ఇటువంటి ఏమన్నా? అన్నీ మామూలే అండి. 2024లో మీ లైఫ్లో ఏదైనా సాధించాలని, అచీవ్ చేయాలని ఏమన్నా ఉందా, టార్గెట్ ఏమన్నా? టార్గెట్ అంటే మాది బిజినెస్ పరంగా ఇంకా బిజినెస్ ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికి అందరూ ఏంటంటే 2023లో ఏవైతే కొన్ని తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి 2024లో మాత్రం అన్ని తీపి జ్ఞాపకాలు ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి విష్తో ముందుకు సాగుతున్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.